నాకైతే అసలు అన్నం కూడా తినబుద్ధి కావడం లేదు ఈ మధ్య. ఆ మంగ్లీ వాళ్ళ బ్యాచ్ జనాలను మోసం చేసిండ్రు కదా పాపం. రోడ్డున పడ్డారు వాళ్ళు. ఎందుకు ఎందుకు ఆశపడాలి వీళ్ళు కూడా? ఎక్కువ డబ్బులు వస్తాయని ఎందుకు ఆశపడాలి? అతి ఆశ దుఃఖానికి చేటు. చూడు ఆడమే ఇంకా చాలామంది రోడ్డు మీద పడి మీడియా ముందు బాధపడుతుంటే అసలు చాలా భయంకరంగా, నాకు చాలా బాధ ఉంది, చాలా ఏడుపు వస్తుంది. అస్సలు మానవత్వం లేదా ఆ మంది నీ బ్యాచ్కి? నీకు దాక్కోనుండి ఎందుకు అట్లా చేస్తారు? సెటిల్మెంట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, వడ్డీ వద్దులే అస్సలు ఇవ్వండి పాపం వాళ్ళు. ఇప్పుడు లాయర్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకన్నా ఇవ్వండి పోనీ.